తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది జిల్లాల్లో మరింత ఎక్కువ చలి నమోదవుతుంది. ఉత్తర భారతం నుంచి తెలంగాణపైకి వీస్తున్న శీతల గాలుల వల్ల చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి వేళ చలి అధికంగా ఉంటుండగా పగలు కాస్త ఎండ తీక్షణంగానే ఉంటుంది. రాబోయే రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. కింది స్థాయిలోని గాలులు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో నేడు రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం సమయంలో పొగమంచు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉదయం వేళ పొగమంచు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. ద్రోణి ప్రస్తుతం దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీర ప్రాంతం వరకు ఉత్తర శ్రీలంక తీరం మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు దిశలో గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తూర్పు, ఆగ్నేయ దిశలో గాలులు వీస్తున్నట్లు చెప్పారు. దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రలో రేపు వాతావరణం పొడిగా ఉండగా రాయలసీమలో కూడా వర్షాలేమీ పడే అవకాశం లేదని తెలిపారు. కానీ పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.